వెనక్కి వచ్చేసాం గైస్, ఎందుకంటే గుడి ద్వారాలు ఓపెన్ అయినాయి. ఇంతసేపు వెయిట్ చేసి నా వల్ల అయితే కాలేదు. సో నీకు చూపిస్తాను రాండి గైస్. కానీ ఫొటోస్ అవి తీయకూడదు అన్నారు. సో చూద్దాం గైస్. ఎంట్రన్స్ మరి గైస్, ఇక్కడ కరెంట్ వస్తువులు చూపించిన ఎంట్రన్స్. యాక్చువల్లీ లోపలికి వెళ్ళాక తీయకూడదు అన్నారు గురువు గారు అమ్మవారిని, కానీ చాలా డేర్ చేసి తీశాను. అలాగే అమ్మవారు అన్నపూర్ణదేవి కాబట్టి అన్ని కూరగాయలు అలా తగిలి ఇచ్చారు. అలాగే పక్కన శివలింగం అలా ఉన్నాయి. ఇది గర్భగుడి. అలాగే అఖండ దీపం కూడా చూపించాను కదా అక్కడ. ఇలా టైమింగ్స్ వచ్చేసి పొద్దున్నే మొదలయ్యి 1:00కల్లా ఆపేస్తారు నవరాత్రుల టైం అయితే. విడిగా అయితే ఉంటుంది 12:00కి ఆపేస్తారు. అలాగే సాయంత్రం ఇదిగోండి మాకు కోతి కూడా కనిపించింది. అలాగే ఈవినింగ్ టైమింగ్స్ 5 నుంచి మొదలవుతాయి ఇక్కడ. చెట్టు దగ్గర ఉన్నాము ఇప్పుడు. అందరం రిటర్న్ అవ్వడానికి రెడీ అయ్యాము. శివయ్య స్వామిది. యాక్చువల్లీ ఇక్కడ రాజుల కాలం అప్పుడు అంట దొంగలు రాజు ఇవి తీసుకొని ఇక్కడ నుంచి దొంగలు ఇచ్చుకొని వెళ్ళిపోయారంట. చాలా లోతుకుంటే ఇది బ్లాక్ చేసేసారంట, ఎవరు వెళ్ళకుండా. చాలా దిట్టంగా ఉంది ఇక్కడ నుంచి మొత్తం అడవిలా. ఇదిగోండి ఇక్కడ శివును. ముందు చెప్తాను కదా ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ పడిపోయిందని. ఆ గుడి ఇక్కడ అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా తీర్చేటటువంటి వారు. మొక్కోని మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఇదిగోండి అమ్మవారు. అలాగే అమ్మవారి పాదాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇంకా క్లియర్గా కనిపించట్లేదు మనకి. ఇది మళ్ళీ బాగైనప్పుడు వచ్చి చూద్దాము. ఇంతవరకే మా ట్రిప్ గైస్. ఈ ఊరు కొండ మొత్తం తిరిగేసాము. ఇదిగోండి దూరం నుంచి ఒకసారి టెంపుల్ని చూద్దాము, కొండని.